సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గం మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్ట్ నుంచి వచ్చిన వారే అన్నారు. 1 కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డులు సృష్టించింది. గ్రామ తీర్మానాల లక్ష్యంగా ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గం మహానాడు, 23న జిల్లా మహానాడు నిర్వహిస్తున్నాం. కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ మహానాడులో ఏదైతే ఇవాళ మేము గ్రామాల్లో వచ్చినటువంటి తీర్మానాలు, జిల్లాలో ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుని ఆమోదించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గం కూడా మినీ మహానాడు కండక్ట్ చేసుకుంటాం. 21వ తారీఖు మచిలీపట్నంలో గోల్డ్ కన్వెన్షన్ దగ్గర మచిలీపట్నం నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించుకుంటున్నాం. అలాగే 23వ తారీఖున జిల్లా మహానాడు మచిలీపట్నంలోనే సత్య కన్వెన్షన్ సెంటర్లో బైపాస్ రోడ్, కొత్త బైపాస్ రోడ్ దగ్గర 7 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా పార్లమెంటుకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల మినీ మహానాడు ఆ ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ఒక మంచి నాయకత్వాన్ని, గ్రామస్థాయి నుంచి కూడా నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ శిక్షణా తరగతులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. మొన్న విశాఖపట్నం సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా అన్ని నియోజకవర్గాలు కూడా లీడర్షిప్కి ఎలా నడవాలి, ఎలా ముందుకెళ్ళాలి, గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి, అధికారులతో ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం. 44వ డివిజన్ పరిధిలోని రుస్తుంబాధ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శంకర్ నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. 44వ డివిజన్ రుస్తుంబాధ మెయిన్ పార్క్ లోని బాలికోన్నత పాఠశాలలో శంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ టెక్నీషియన్ ఎస్ సంధ్యారాణి ఆధ్వర్యంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గురపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటబారి వెంకట బాబా ప్రసాద్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పలపాటి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, తలారి రాంబాబు, నల్లారి మురళీకృష్ణ, అయినాల లక్ష్మణరావు, చలమలశెట్టి రమేష్, విరామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, సర్వేంద్రియం నయనం ప్రధానం. మనిషి శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది కన్ను. ఆ కన్ను కండిషన్గా ఉంటేనే లైఫ్ కండిషన్గా సాగుతుంది. దానికి ప్రాధాన్యత ఇచ్చి చాలామంది మనం ఇగ్నోర్ చేస్తున్నారు ఈ కంటి విషయాల్లో. మరి ఇది డాక్టర్ గారు ఉచితంగా, డాక్టర్ నాదెళ్ళ విష్ణువర్ధన్ దంపతులు మరి ఉచితంగా ఈ రోజున తేలప్రోలకు చెందినటువంటి మరి ఆ దంపతులు అందరూ వచ్చి ఇక్కడ అందరికీ కూడా మరి సేవ చేయాలి. మరి కంటి వైద్యం ఉచితంగా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి వాళ్ళు ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపు కొనసాగుతుంది. జనం కూడా బాగానే వచ్చారు. వార్డులో కూడా అందరికీ ఇంటింటికి కరపత్రాలు పంచారు. కొద్దిగా వర్షం ఇబ్బంది ఉన్నా కానీ మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వీళ్ళందరినీ కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులోనూ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం, మందులు పంపిణీ కార్యక్రమం, ఆపరేషన్ తగు చర్యలు తీసుకోవడానికి మరి డాక్టర్స్ అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారు. డాక్టర్ నాదెళ్ళ విష్ణువర్ధన్ గారు, నాదెళ్ళ స్వాతి గారు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో స్పందించాలి. డబ్బులు మనకు ఎంత ఉన్నా కూడా 10 మందికి మనకున్న దాంట్లో సేవ చేస్తాం అనేది భగవంతుడు మనకు కల్పించిన అవకాశం. దాన్ని అందరూ కూడా
మనకు చేతనైనంత సహాయ సహకారాలు అందజేసడంలో మనకు ఆ జీవితానికి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఈరోజు మరి మన మంచాల రాంబాబు గారు, అదే తెలుగుదేశం కమిటీ వారు మరి 44వ వార్డులో మరి వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ కానీ అట్లాగే మన మురళీకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చి టీం వర్క్గా మరి పేదవాళ్ళందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో ఒకటి చేయాలనేది వాళ్ళ సంకల్పం. అట్లాగే దీంట్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఆ కంటి వెలుగు కనుక మసకబారిపోతే మన జీవితం అంధకారంగా మారిపోతుంది. అటు అంధకారంగా మారిపోవడానికి వల్ల అధునాతమైనటువంటి టెక్నాలజీ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు, స్వాతి గారి ఆధ్వర్యంలో శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తేలప్రోలు వారు మచిలీపట్నంలో ఒక ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ డివిజన్కి చెందినటువంటి 44వ డివిజన్కి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు గారు, అట్లాగే జనసేన ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ గారు, అట్లాగే వారి మిత్ర బృందం అయిన లక్ష్మణరావు గారు, నల్లారి మురళీకృష్ణ గారు, అట్లా పివి ఫణికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వైద్య శిబిరానికి కంటి వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇప్పటికీ దాదాపు ఒక 30-40 మంది వచ్చారు. సాయంత్రం 4 గంటల దాకా ఈ శిబిరం జరుగుతుంది. మచిలీపట్నంలో ఈ విధమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిపాప శుక్లాన్ని కొంచెం మసకబారుతూ ఉంటుంది. ఆ మసకబారినప్పుడు దాన్ని మనం సరైనటువంటి వైద్యం చేయించుకోకపోతే జగన్ రెడ్డి పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం ఏ స్థాయిలో పనిచేస్తుందో మొన్న ఓబులాపురం కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో స్పష్టమైందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం జరిగిందని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలు హరించి జగన్ రెడ్డి తన ఖజానా నింపుకున్నాడని ఆయన ఆరోపించారు. మద్యం పాలసీలు అమల్లో తప్పిదాలు జరిగాయంటూ పేదల బియ్యం దోచేసిన పేర్ని నాని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్న పేర్ని నాని ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాలు చేశారు. గత 5 ఏళ్లు ప్రభుత్వ మద్యం షాపుల పేరుతో రాష్ట్రంలో జగన్ రెడ్డి దోపిడీకి తెరలేపితే మచిలీపట్నంలో బెల్ట్ షాపుల రూపంలో పేర్ని నాని ప్రజల్ని పీక్కు తిన్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణంపై సీటు విచారణలో అక్రమాలన్నీ బయట పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా పేర్ని నాని మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని, లేకుంటే బందరు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇవాళ చూసాం, ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు. ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలో దోచేస్తున్నాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక మంది మీద కేసులు, మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి. చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పటికి కూడా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ. జగన్ రెడ్డి నా సోదరుడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని రానివని అన్నాడు. హైదరాబాద్ వచ్చి అతి దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి అన్నాడు గాలి జనార్దన్. ఏమయ్యాడు ఇవాళ కేసులు పెట్టుకున్నాం, దాడి చేయటానికి వచ్చినా కూడా ఎదిరించి నిలబడ్డాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఎరగనటువంటి స్కామ్ ఇది. ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడీ, ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు. అంటే ప్రజల ఆరోగ్యం మీకు అవసరంలా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా దోచుకున్నారు. అవి బంగారంగా మార్చుకోవడానికి అవినీతి సొమ్మును వాడుకున్నారు.
దేశ విదేశాల్లో హవాలా ద్వారా ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించుకున్నారు. ఏమవుతారు రేపు? ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు, సిగ్గు లేనటువంటి వ్యక్తులు. ప్రజలు ఇవాళ మీకు అతి దారుణంగా మిమ్మల్ని ఓడగొట్టినా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారు అధికారులను బెదిరించాలని చూస్తూ ఉన్నారు. చేసిన పాపం వెంటాడదు తప్ప వదిలిపెట్టదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. అకాల వర్షం కారణంగా నగరంలో ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా కురిసిన అకాల వర్షానికి నగరంలో ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు కూడా వర్షపు నీటితో నిండిపోయి ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకి గురవడంతో ఆయా ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో మురుగునీరు కలిసి రోడ్లపై ప్రవహించింది. అనేక రహదారుల్లో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం రోడ్ల పక్క చిరు వ్యాపారులు మూతపడ్డాయి. అయితే ఆదివారం కావడంతో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు స్కూళ్లు లేకపోవడంతో రోడ్లపై కొంత రద్దీ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షునిగా అడుసుమిల్లి వేణుగోపాల్ ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశంలో న్యాయశాఖ సూపరింటెండెంట్ అడుసుమిల్లి వేణుగోపాల్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా భద్రయ్య, వైస్ ప్రెసిడెంట్ గా బీపీ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అడుసుమిల్లి వేణుగోపాల్ ని సందర్భంగా పలువురు ఉద్యోగులు అభినందించారు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డ నియోజకవర్గ మినీ మహానాడును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు సమావేశం నెల 19వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మోపిదేవిలో నిర్వహించనున్నారు. మోపిదేవిలో జాతీయ రహదారి పక్కన గల ఎస్ విహార్ హోటల్ ఎదురుగా గల పొలాల్లో మినీ మహానాడు సమావేశ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పలువురు మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నడుకుదిటి జనార్దన్ రావులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 19 జరిగే మినీ మహానాడుతో పాటు 27, 28 తేదీల్లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, చల్లపల్లి మండల అధ్యక్షులు మొర్ల రాంబాబులు పిలుపునిచ్చారు. రేపు సోమవారం సాయంత్రం మోపిదేవిలో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము. అలాగే ఈ నెల 27, 28 కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో మరి అందరం కూడా పార్టీ కోసం అవనిగడ్డ నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మన తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీలో ఘనంగా వినిపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఆశయాల కోసం మన అందరం కూడా తెలుగుదేశం పార్టీలో ముందుకు సాగాలని ఈ రేపు 27, 28 జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి మినీ మహానాడు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ మినీ మహానాడుకి ఈరోజు వాతావరణం అనుకూలించక రేపు 19వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం చేయటం జరుగుద్ది. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం ఇక్కడ మరి మోపిదేవిలో నియోజకవర్గంలో సెంటర్గా ఉంటుందని చెప్పి ఒకటి చుట్టుపక్కల అటు 3 మండలాలు ఇటు 3 మండలాలు ఉన్నాయి. మయాన మోపిదేవి అయితే బాగుంటుందని నియోజకవర్గం మినీ మహానాడు ఇక్కడ మోపిదేవి మండలంలో పెట్టడం జరుగుతుంది. ఇదే ఆ హోటల్కి ఎదురుగుండంగా హైవే పక్కమ్మటే
రోడ్డు పక్కన పొలంలో పెట్టడం జరుగుతుంది. రేపు 5 గంటలకి కార్యక్రమం జరుగుద్ది. కాబట్టి దీనికి పెద్దలు మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అట్లాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు సుభాష్ గారు, మరి అట్లాగే మన జిల్లా అధ్యక్షులు కొనగళ్ళ నారాయణరావు గారు, మరి అట్లాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ గారు మరి కనపర్తి శ్రీనివాసరావు గారు, మరి వివిధ హోదాల్లో ఉన్న 6 మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మరి ఎంపీపీలు, మరి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా నీటి సంఘాల అధ్యక్షులు కానీ మరి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఫుల్గా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జయప్రదం అవుద్ది, బ్రహ్మాండంగా జరుగుద్దని చెబుతున్నాం. అట్లాగే అయిపోయిన వెంటనే ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అట్లాగే మన రావి నాగేశ్వరరావు ఎడ్ల పందాలు కూడా పెట్టారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి రేపు 4 గంటల కాడ నుంచి ఈ కార్యక్రమం జరుగుద్ది. 5ంటికి అన్నీ ప్రారంభం జరుగుద్ది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ నెల 27, 28, 29 జరిగిపోయే రాష్ట్ర మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి జిల్లాలో కూడా మినీ మహానాడులు ఏర్పాటు చేసుకోవడం మా పార్టీ యొక్క ఆనవాయితీ. దానిలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ మినీ మహానాడు రేపు సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి మన మౌదేం మండలం ఎస్వీహార్ ఎదురుగా భారీ ఎత్తున చేసుకోబోతున్నాం. దీనికి అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి మండలం నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి మినీ మహానాడిని విజయవంతం చేయడానికి కూడా మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ విధంగా పిలుపునిస్తున్నాం. రేపు జరగబోయే 19వ తారీఖున అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మినీ మహానాడిని అందరూ కూడా జయప్రదం చేయవలసింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.